దామోదరం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అడ్డం తీసుకున్నాను. అడ్డం ఈరోజు మనం గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యి అతనికి నివాళులు అర్పిస్తున్నాం. మన దేశ స్వాతంత్ర సంపాదన ముఖ్యంగా భారతదేశ ప్రజలందరూ ఒక తాటిపైన నిలబెట్టి భారతదేశ స్వాతంత్ర్యానికి అతను ఒక మూల పురుషుడైనాడు మహాత్మా గాంధీ. ఎందరో మహానుభావులు ప్రాణాలకి స్వాతంత్రాన్ని సంపాదనకు పాటుపడిన అందులో మహాత్మా గాంధీ గారికి ఒక ప్రత్యేకత. ఒకమారు కలకత్తాలో ఆయన మీరు ఇచ్చే సందేశం ఏముంది అనేసి అంటే నా జీవితమే నా సందేశం. ఇక్కడ కూడా శిలపైన రాసింది అదే, నా జీవితమే నా సందేశం. అంటే ఆయన జీవితంలో ఏ ఆశయం అయితే ఆయన ఆశించాడో ఆ ఆశయం కోసమే పాటుపడ్డాడు. తాను ఏదైతే ఆచరించగలిగినాడో ఆ ఆచరణనే తాను ఆచరించాడు. అది అతనిలో ఉన్న గొప్ప విషయం. మాట ఒకటి చేత ఒకటి కాకుండా చేత మాట రెండు ఒకే విధంగా అతను తన జీవిత ధ్యేయంగా జీవితాన్ని కొనసాగించాడు. అతనికి ఉన్న ముఖ్య ఆశయాలు రెండు, ఒకటి అహింస, రెండోది సత్యం. సత్యం అహింస ఈ రెండు నా ఆశయాలు అనేసి కానీ శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, అహింస అనేది ఒక ఆశయమే కానీ ఆ ఆశయం సిద్ధించాలంటే ఒక ఆయుధం అవసరం ఉంటుంది. అయితే మహాత్మా గాంధీ ఆ ఆయుధం కూడా అతని యొక్క ఈ సత్యం అహింసలనే ఆయుధాలుగా వాడుకొని మనకు ఈ ఆయన జీవితాన్ని సాగించారు. అతనిలో ఉన్న గొప్ప దార్శనికత ఏంటంటే తత్వం ఏంటంటే ప్రతిదీ అతను సామాన్యుడిగా ఉండి అసామాన్యుడిగా ఎదిగాడు. అది ఒక నిబద్ధతతో ఎదిగాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు 1947 ఆగస్టు 15వ తారీఖు ఆయన అనుకున్న విధంగా స్వాతంత్రాన్ని సిద్ధింప చేసుకోలేకపోయినామనే బాధతో కలకత్తాలో ఒక పేద ముస్లిం వనిత ఇంట్లో ఆ రోజు మౌన దీక్ష తీసుకొని నిరాహార దీక్ష చేశాడు. అది ఆయన యొక్క గొప్పతనం. అలాగనే ఆగస్టు తర్వాత సెప్టెంబర్కు మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత బిర్లా మందిర్లో అతనికి ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నెహ్రూ గారు అతనికి భద్రత ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా అప్పుడు మనం పాకిస్తాన్ వైపు మన భారతదేశం వైపు విడగొట్టబడినప్పుడు మనం పాకిస్తాన్కి 55 కోట్ల రూపాయలను వాళ్ళకి చెల్లించాలి. అలాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు సుముఖంగా లేకపోతే మహాత్మా గాంధీ తన 18వ నిరాహార దీక్ష కోరుకున్నారు. అదే అతని చివరి నిరాహార దీక్ష. జనవరి 12వ తారీఖున నిరాహార దీక్ష కోరుకుని ఆ తర్వాత అందరూ కూడా అతని నిరాహార దీక్షను విరమింపజేసి పాకిస్తాన్కు ఇవ్వవలసిన 55 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించేదానికి భారత ప్రభుత్వం సమ్మతించేటట్టుగా చేశారు. ఆ సందర్భం ఒక్క సందర్భమే మహమ్మదీయుడు కూడా మన కోసం మహాత్మా గాంధీ ఇంత త్యాగనిరతిగా మన కోసం ఇంత ఇదిగా కష్టపడ్డాడనేటువంటి యొక్క భావం మహాత్మా గాంధీ పైన ఎనలేని గౌరవం వాళ్ళలో వచ్చింది. అయితే మనలో హిందువుల్లో ఉన్న మతోన్మాదులు కేవలం మహాత్మా గాంధీ మనకు బ్లాక్మెయిల్ చేసి ఈ కార్యక్రమాన్ని కొనగలిగారు. అందువల్లనే వాళ్ళకు 55 కోట్ల అమౌంట్ మనకి ఇవ్వాలి అనేసి మహాత్మా గాంధీ పైన ఆ రోజు నుంచి విపరీతమైన ద్వేషభావంతో మతోన్మాదంతో చెడలేకపోయారు. ఈ సందర్భంగా అలాగనే జనవరి 20వ తారీఖున తాను ప్రేయర్ జరుపుకుంటుంటే ప్రార్థనా సమావేశం జరుపుకుంటూ ఉండే సమయంలో వెంటనే అక్కడ ఒక బాంబు వేశారు. అది సరిగ్గా మహాత్మా గాంధీ పైన పడకుండా మహాత్మా గాంధీ పక్కన పడింది. ఆ వాడినప్పుడు కూడా మహాత్మా గాంధీ చెక్కు చెదరకుండా ఉన్నారు. ఇది మతోన్మాదుల యొక్క గమనీయమైన చర్య. అంటే ఆనాడు
ఆ హిందూ మతంలో కరుడు కట్టిన మతోన్మాదులు ఎక్కడైనా సరే గాంధీ మహాత్ముని అంతమొందించాలని ఒక కుట్రలో భాగస్వాములు. అందుకనే 1968వ సంవత్సరం ఇది జనవరి 20వ తారీఖు ఇలాంటి సంఘటన బాంబు జరిగితే, అలాగనే 30వ తారీఖున కొద్ది ఆబా గాంధీ మీనా గాంధీ వీళ్ళిద్దరూ మను గాంధీ ఆబా గాంధీ వీళ్ళిద్దరూ సహచర్యులుగా ఉండగా తాను ప్రార్థన స్థలానికి బయలుదేరి వస్తే వెంటనే ఒక ఆగంతకుడు బయలుదేరి వచ్చి ఆ మహాత్మా గాంధీకి నమస్కరిస్తూ ఉన్నట్టు అయితే ఆ మను గాంధీ తోసేస్తే అతను లెక్క చేయకుండా వంగినట్టు వంగి తుపాకీ తీసుకొని గాంధీ గారిని కాల్చేయడం జరిగింది. అందులో 2 గుంట్లు కాకీలో దిగితే ఒక గుంటు వెంటనే మహాత్మా గాంధీ హేరా హేరా అని అంటూ అలాగనే నేలకొని అంతటి మహానుభావుడు, గొప్ప అభిమానితమైన వ్యక్తి, దేశ స్వాతంత్రంలో మహోజ్వలమైన పాత్ర మహాత్మా గాంధీ. ఆయన మరణ వార్త వింటనే ఐన్స్టీన్ ఏమన్నాడంటే, భావితరాల వాళ్ళు ఎలాంటి వ్యక్తి ఒక అసలు ఈ భూమి మీద నడిచాడా అనే సందేహం కలుగుతుంది భావితరాల వాడు అని చెప్పేసి అతని ఇది గాంధీ మహాత్ముడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకా అతని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఆయన ఎంచుకున్న మార్గం సత్యం, అహింస ఈ 2 మార్గాల ద్వారానే ఆయన భారత స్వాతంత్ర సంపాద్యాన్ని చేసి భారతదేశ ప్రజలందరినీ ఒక తాటిపై తెచ్చి అందరినీ మనకు ఒకటిగా నడిపించారు. అతనికి జాతి పూర్తిగా నివాళులు అర్పించారు. మనం అతని యొక్క ఆశయ శక్తికి పాటుపడితేనే అతనికి మనం నిజమైన సంస్మరణ సభ జరిపినటువంటి అతని ఆశయాలను మనం కనీసం రాష్ట్రోత్సవం ఆచరించగలిగినట్లే అతనికి మనం నిజమైన నివాళి సమర్పించిన వాళ్ళం అవుతామని ప్రజలందరూ కూడా మనం దాన్ని గమనించి అతని యొక్క అడుగుదారుల్లో నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం. కొనసాగిస్తాం గాంధీ ఆశయాల్ని కొనసాగిస్తాం.